వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్నటువంటి రైతాంగము గత 15 రోజులుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలోనే మరోవైపు అధికారులు అదే రకంగా ప్రజాప్రతినిధులు రైతాంగాన్ని భయపెట్టే దానికోసం బెదిరించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు గనక సంతకాలు పెట్టి చెక్కులు తీసుకోకపోతే మీ చెక్కులని అకౌంట్లలో వేసేసి మీ భూముల్ని తీసేసుకుంటాము, మీకు డబ్బులు కూడా రావు, పథకాలు కూడా రావని చెప్పి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని అధికారులు ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు తక్షణం ఆపాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు భూముల్ని తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగము ఆ భూముల్ని ఇంకా భవిష్యత్తులో ఈ రైతాంగానికి ఆ కుటుంబాలకు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి 2013 భూసేకరణ చట్టం చెప్పింది ఏంటంటే వీళ్ళు భూములు కోల్పోతున్నటువంటి దానికి మార్కెట్ రేటుకు 3 రెట్లు అదనంగా ఇవ్వాలని చెప్పి భూసేకరణ చట్టం చెప్పింది. మన నారాయణపేట ప్రాంతంలో కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి 14 లక్షల ఎకరా భూమి కనుక మీరు ఇప్పిస్తా అంటే ఎక్కడైనా ఈ రైతాంగానికి మీరు ఇప్పేయమని అడుగుతున్నాం. డబ్బులు ఏం అవసరం లేదు, మీరు ఈ భూమి ఇప్పేయమని మేము అడుగుతున్నాం. కాదు అని అంటే కనీసం 30 లక్షల రూపాయల విలువ ఉంటుంది, దానికి 3 రెట్లు అంటే 90 లక్షలు అవుతుంది. అదనంగా మేము జీవితాన్నే కోల్పోతున్నాం కాబట్టి ఒక 10 లక్షలు కలిపి ఎకరానికి ₹1 కోటి ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ₹1 కోటి కనుక తీసుకొని వస్తే మా వెనుకబడినటువంటి ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ నీళ్ల కోసం ఈ భూమిని త్యాగం చేయడానికి మా రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ ప్రతిపాదనతో రావాలని మేము అడుగుతున్నాం. అంతెందుకు, ఇంకో మాట కూడా నేను చెప్పిన 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. గ్రీన్ పార్క్ హైవే వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, ఖమ్మం జిల్లా నుంచి మన అమరావతి దాకా రోడ్డు పోతుంది. ఆ అమరావతి దాకా పోయేటువంటి దానికి 50 లక్షల రూపాయల దాకా ఎకరానికి ఇస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో హైటెన్షన్ వైర్లు పోతున్నటువంటి భూమికి ₹1 కోటి పరిహారం ఇచ్చారు. హర్యానా రాష్ట్రంలో పరిశ్రమల కోసం తీసుకున్నటువంటి దాంట్లో ₹2 కోట్ల దాకా పరిహారాన్ని ఇచ్చారు. మనం అడుగుతున్నటువంటి ఒకే మాట, మన దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి గారు వచ్చారు, మళ్ళీ చాలా కాలం తర్వాత మన ప్రాంతానికి మంత్రి వచ్చారు. ఈ ప్రాజెక్టులోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి నీళ్ళు వెళ్తున్నాయి. మరి ఇంకా ఇంతకంటే బలమైనటువంటి ఎవరు కావాలి రాష్ట్రంలో మనకు పరిహారం ఇప్పించడానికి? న్యాయమైనటువంటి పరిహారాన్ని ఇప్పించేటువంటి శక్తి అంతా ఇక్కడ ఉంది. మరి మీకు మనసు రాకపోతే, మీకు మనసే గనక లేకపోతే ఈ రైతాంగం మీద, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజానీకం మీద ప్రేమ లేకపోతే గనక ఈ ఇచ్చేటువంటి పరిహారాన్ని తగ్గించండి తప్ప మీకు శక్తి లేక కాదు, మీకు పవర్ లేక కాదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు. మేము అడిగినటువంటి డబ్బులు ఇస్తే కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చులో 10% డబ్బులు కూడా కాదు. అరే, ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులో కనీసం 10% భూములు కోల్పోతున్నటువంటి రైతాంగానికి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది వచ్చింది? మీ నిబంధనలు ఏమైనా అడ్డంకి వచ్చినాయా? ఆ నిబంధనలన్నింటినీ సవరించగలిగినటువంటి శక్తి మీకుంది కాబట్టి ఆ పరిహారం ఇవ్వాలి. మన పోరాటం శాంతియుతంగానే కొనసాగుతుంది. మనది ధర్మ పోరాటం. ఎవరబ్బ సొమ్ము కూడా రూపాయి పుణ్యానికి ఏమని మనం అడగట్లేదు. ఇది మన భూములు కోల్పోతున్నాం, మన డబ్బులు మన భవిష్యత్ తరాలకు రావాల్సినటువంటి రైతు భరోసా రాదు రేపటి నుంచి, ఆ భూమి మీద అప్పు రాదు, మనకు లేదు రుణమాఫీ లాంటి పథకాలు రావు, రైతు చనిపోతే రైతు బీమా ఉంది, అట్లాంటి పథకాలకు కూడా నోచుకోకుండా పోతున్నాం. ఇప్పుడు కాన్కుర్తి దగ్గర పోతున్నటువంటిది ఎకరం ఉన్న వాళ్ళు, అరెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేరపల్ల దగ్గర పోతున్నటువంటి వాళ్ళు ఎకరం అరెకరం ఉన్నారు. అరెకరం పోయిన తర్వాత ఇక రైతే కదా ఆయన. నీకు రైతు బీమా రాదు, రైతు భరోసా రాదు, రైతు రుణమాఫీ రాదు, ఏ స్కీమ్ కూడా వర్తించదు. భవిష్యత్తులో ఆ భూమి నుంచి ఎలాంటి ఆదాయం రాదు. ఈ డబ్బులు వచ్చినటువంటి డబ్బులు నువ్వు కోటి ఇచ్చినా ఏమి ఆగవు, కోటి ఇచ్చినా కూడా ఆగవు. భూమి కోల్పోతే తరతరాలుగా ఆదాయాన్నే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే న్యాయమైనటువంటి డిమాండ్, అన్యాయంగా ఒక్క పైసా ఎవరిది కూడా మనం అడగట్లేదు. న్యాయంగా మనకు రావాల్సినటువంటి పరిహారం కోసమే మనం కొట్లాడుతున్నాం. ఈ పరిహారం చట్టం ఉంది, చట్టానికి విరుద్ధంగా కూడా అడగట్లేదు. 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భూములు కోల్పోతున్నటువంటి ప్రాంతంలో వాళ్ళకు ఉపాధి కింద పరిహారం ఇవ్వాలి.
వ్యవసాయ కూలీలకు ఇవ్వాలి, చేతి వృత్తుల వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. చట్టం చెప్తుంది ఇది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.